ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మదర్స్ డే కదండి. ఈరోజు అమ్మ మనకి జన్మనిచ్చిన అమ్మ, ప్రతి తల్లి కూడా మా బిడ్డలకి జన్మనిచ్చి ఎంతో కష్టంలోంచి 9 నెలలు మోసి మనల్ని పురుడు పోసుకుని ఆవిడెంతగానో మరణ పడక నుంచే అన్నట్టండి పురుడు పోసుకుంటామంటే. అటువంటిది ఎంతగానో మనకు జన్మనిచ్చిన తల్లి కదా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారా? అమ్మకి ఫోన్ చేశారా? అమ్మకి ఫోన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అమ్మ దగ్గరున్న దూరాన్నున్న కనీసం ఒక్క రోజన్నా ఫోన్ చేయండి. ఒక దగ్గరుంటే చాలా బాగా చూసుకోండి. ఎందుకంటే తల్లి లేని లోటు లేని వారికి తెలుస్తుందండి. ఎందుకంటే ఈ రోజున మా అమ్మ చాలా ప్రేమగా చూసేవారు మమ్మల్ని అయితే. కానీ నా తల్లి ఈరోజు లేదు, చనిపోయేటప్పుడే చాలా కాలం అయింది. నేను దూరదేశాన్ని ఉన్నా కానీ మా అమ్మగారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదండి. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే బిడ్డని మనల్ని పుట్టిన కాడి నుంచి కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మాట ఎత్తితేనే నాకు కన్నీరు ఆగదు అసలు. ప్రతి తల్లిదండ్రులు దగ్గర ఉన్న వాళ్ళు మర్చిపోకండి. తల్లిదండ్రులను ప్రేమించండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకు ఉండాలి. దేవుని కృప ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మనకు వద్దనుకుంటున్నారండి. అనాథాశ్రమంలో విడిచిపెడతా ఉంటున్నారు. అలా చేయకండి. వాళ్ళకి ఏం కావాలండి? కేవలం ఇంత అన్నం అయితే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళని ప్రేమించండి తల్లిదండ్రులని. మనం కూడా తల్లిమే కదా, మన బిడ్డలు కూడా మనం చూసుకోవాలి కదా. మన తల్లిదండ్రులు మనం చూస్తే మన బిడ్డలు కూడా మనం చూస్తారు. ఎందుకంటే బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులు. ఈరోజు మదర్స్ డే కాబట్టి తల్లిని ప్రేమించండి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. ఈరోజనే కాదు, ఎప్పుడూ కూడా వాళ్ళని ఫోన్ చేసి ఎలాగున్నామ్మా, ఫోన్ చేసావంటే తల్లికి ఎంతో ఆనందంగా ఉంటుందండి. తల్లి ప్రేమ మనం మర్చిపోలేమండి. రుణం తీర్చలేము, తల్లిదండ్రుల రుణం తీర్చలేమండి. ఏమనుకోద్దు. ఎందుకంటే మీరు గుర్తు చేస్తేనే మాకు తెలుసా అనుకోకండి. ఎందుకంటే నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే నా తల్లి లేని లోటు నాకు చాలా మిస్ అవుతున్నాను నేను అని నాకు ఎంతో ఇదిగా ఉంది. ఈరోజు ప్రతి తల్లికి, ప్రతి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.